నమస్తే, అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్, ఈ మొత్తం వీడియో జన సైనికులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అంకితము. ఓజీ 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 ఆయన ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి వెళ్తే లేదా శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళినా ఓజీ ఓజీ ఓజీ, లేదా ఏదైనా హాస్పిటల్కి పోయినా ఓజీ 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 ఓజీ, గుడికి పోయినా ఓజీ 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 ఓజీ, ఎక్కడికి వెళ్ళినా ఓజీ 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 ఓజీ. బూతులు తిడితే కూడా ఇప్పటికన్నా 10 సార్లు తిట్టింటాడు. ఓజీ కాదురా నాయన, దానికన్నా పెద్దది అని. ఆయన ఎక్కడికో పోవాలనుకుంటాడు, మీరు అక్కడ ఆయనకి పోనీరు. ఇంకా ఓజీ ఓజీలో ఉన్నావు. ఓజీ, కేజీ, పీజీ, ఓ క్యాజీ. ఒకటి మిగిలిపోయింది. ఆయన బాత్రూమ్ పోయేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడైనా పోయేటప్పుడు ఇంకా వెనకాల నిలబడుకుని ఓజీ 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 అనడం తప్పితే మిగతా అన్ని చోట్ల అనేసినారు ఈ ఓజీ గురించి. సరే, ఇప్పుడు ఓజీ వచ్చింది అనుకుందాం, ఇండస్ట్రీ హిట్ అయింది అనుకుందాం, ఓ 2000 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం. ముఖ్యమంత్రి అవుతాడా? అవడు కదా. అట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ని ముఖ్యమంత్రి చేయాలి కదా, 2000 కోట్లు కొట్టాడు కదా. కాబట్టి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా డయాస్ వేరు, రాజకీయ డయాస్ వేరు. ఈ అన్నిటికీ కన్ఫ్యూజ్ అయ్యి ఆయన వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే కూడా ఓజీ 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 ఇదే భజన అయిపోయింది. మొన్న తిరుమలకు సంబంధించి తొక్కిసలాటలో వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే కూడా ఓజీ అంటా ఉన్నారు. ఆయన దానికి కల్పించుకొని గట్టిగా కోప్పడడం కూడా జరిగింది, అయినా కూడా మారలేదు. నిన్నెప్పుడో ఆ పిఠాపురం వెళ్తే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తా ఉంటే కూడా ఓజీ 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 ఓజీ. సో సినిమాలను పవన్ కళ్యాణ్కి ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇప్పుడు సీరియస్నెస్ పోతుంది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఓజీ ఓజీ అని అరచడం వల్ల, ఆయన కోప్పడడం వల్ల మొత్తం టాపిక్ డీవియేట్ అయిపోయి మొత్తం కాన్సన్ట్రేషన్, న్యూస్ ఛానళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన కోప్పడిన దాని మీద వెళ్ళిపోయిందే కానీ ఆయన ఏం మాట్లాడాడు అనేది పట్టించుకోకుండా పోయినారు. సో టాపిక్ డైవర్ట్ అవ్వడం తప్పితే ఈ ఓజీ 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 అని అరవడం వల్ల ₹1 ఉపయోగం కూడా లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకా ఆయన సినిమాల్లో ఏం చేయాలి, ఏం నిరూపించుకోవాలి? ఒక అత్తారింటికి దారేది అనే సినిమా ఒక ఫస్ట్ హాఫ్ మొత్తము ఒక 4 రోజుల ముందు ఎప్పుడో పైరసీ గురి అయ్యి ఇంటర్నెట్లోకి వచ్చేస్తే అందరూ చూసేస్తే, అట్లాంటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన కొత్తగా నిరూపించుకునేది ఏముంది? అదేది ఇంకోటి భీమ్లా నాయక్ కానీ మొన్న ఏదో ఒక సినిమా వచ్చింది, అది ప్రపంచంలో అందరూ చూసేసిన సినిమాలు. అది తమిళ్లో రిలీజ్ అయ్యి డబ్బై, తెలుగులో కూడా డబ్బై, మలయాళంలో అయిపోయి ఓటీటీలోకి వచ్చేసి ఒక టీవీలోనే ఒక 10 సార్లు డబ్బింగ్ అయిన తెలుగు వర్షన్లోనే వచ్చేసిన సినిమాని తీసి కూడా ఆయనకు కావాల్సిన అదే లాస్ లేకుండా ఏదో కలెక్షన్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ నిరూపించుకోవాల్సింది ఏముంది? ఎందుకు ఆయన్ని లాగుతా ఉన్నారు మళ్ళా సినిమాల్లోకి? ఆయన ఎప్పుడెప్పుడు రా స్వామి ఈ సినిమాలు కంప్లీట్ చేసేసి పోదామని ఉంటే, మీరు ఆయన్ని ఏ వేదికకి వెళ్ళినా ఓజీ 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 అని సమయము సందర్భం లేకుండా అరవడం వలన పబ్లిక్లో చులకన అయిపోవడం తప్పితే ఇంకేం లేదండి. దయచేసి ఇకనైనా ఆ ఓజీ ఓజీ భజన పక్కన పెట్టి మీరు ఏమని అరవాలి? అప్పుడు 2 చోట్ల ఓడిపోయినప్పుడేమో సీఎం 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 అని అరుస్తూ ఉండారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయినప్పుడు అది అరవడం పక్కన పెట్టి ఇప్పుడు వచ్చి ఓజీ 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 అంటూ ఉన్నారు. ఇప్పుడు అరవండి సీఎం 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 అని, లేదా ఇప్పుడు అరవండి పిఎం 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 అని. పిఎం అంటే కామెడీగా ఉంటుందిలే కానీ సీఎం అని అరవండి. ఇవన్నీ పక్కన పెట్టి సీఎం పిఎంలు ఇవి పక్కన పెట్టి మీరు ఇవ్వవలసిన స్లోగన్ ఒకటే, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనే స్లోగన్ తప్పితే మిగతా ఏ స్లోగన్ ఇచ్చినా సీఎం సీఎం అని అరిచినారనుకోండి తెలుగుదేశం వాళ్ళు ట్రిగర్ అవుతారు. పిఎం పిఎం అన్నారనుకో కామెడీ అయిపోతారు. కాబట్టి ఈ ఓజీనో సీఎంఓ ఇవి కాదు, రాజకీయాల్లో ఉండేది ఒకటే స్లోగన్, నాయకత్వం వర్ధిల్లాలి.
పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనేటువంటి స్లోగన్ మాత్రమే మైండ్లో పెట్టుకోండి. మిగతా ఈ సినిమాలు మొత్తం క్లబ్ చేసి ఈ సినిమాల్లోకి వెళ్ళి మిగతా హీరోలు, ఆయనేమో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోవాలంటారు, వీళ్ళేమో కనపడిన హీరోల ఫ్యాన్స్తో అంతా గొడవ పడడము, ఆ ట్రోల్ అవ్వడము, ఆ సోషల్ మీడియాలో అదేంది స్పేసులు పెట్టుకొని తిట్టుకోవడము. సో ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసాడు. మీరే రానింది. ఇంకా మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే ఆయన బాగుపడతాడు. అంతేగాని ఈ ఎక్కడ పడితే అక్కడ ఈ సినిమా స్లోగన్లు ఇచ్చుకుంటా ఆయన పెడుతున్నటువంటి ఆ 100% ఎఫర్ట్ ఏదో ఉందో అది డివియేట్ అయిపోతుంది. సో దయచేసి ఇక మీదటైనా ఆ ఓజీ పీజీ కేజీ పెట్టేసి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనేటువంటి స్లోగన్లు ఇస్తే మంచిది అని పండగ పూట మీకు తెలియజేయడం జరుగుతుంది.